2024లో అతిపెద్ద స్కామ్ అంటే నీట్ స్కామే. 67 స్టూడెంట్స్కి Air1 ర్యాంక్ వచ్చింది. 719, 718 మార్క్స్ అయితే చాలా మందికి వచ్చాయి. ప్రీవియస్ ఇయర్స్లో Air1 ర్యాంక్ అనేది జస్ట్ 1 or 2 మెంబర్స్కి వచ్చింది. ఈసారి మాత్రం చాలా ర్యాంక్స్ వచ్చాయి. నీట్ అనేది ఒక టఫెస్ట్ ఎగ్జామ్. డాక్టర్ అవుదామా అన్న కళతో, లక్ష్యంతో ఎన్నో సాక్రిఫైజెస్ చేసి చదువుతారు. అలాంటి స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది. బీహార్లో పేపర్ లీక్ అయింది. అండ్ 67 మెంబర్స్ నుండి 8 మెంబర్స్ అనేది హర్యానాకు చెందిన ఒకే సెంటర్కి చెందినవారు. బీహార్లో అయితే డాక్టర్ సీట్ కొనేంత డబ్బుతో పేపర్ లీక్ని కొన్నారు. ఒక్క సీట్కి ఒక్కొక్క పేపర్ లీక్కి 50 లక్షలు అయితే కట్టేశారు. ఇంకా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్లో స్టూడెంట్స్కి ఎగ్జామ్ లేట్గా కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేయలేకపోయారని వాళ్ళకి ఎన్టీఏ గ్రేస్ మార్క్స్ అంటూ యాడ్ చేసింది. ఆ గ్రేస్ మార్క్స్ వల్ల 100లో మార్క్స్ అనేది యాడ్ అయ్యాయి. జస్ట్ 4-5 మినిట్స్ లేట్ అయినందుకు 100లో మార్క్స్ యాడ్ చేయడం వల్ల సెంటర్లో ఉన్న అందరికీ గ్రేస్ మార్క్స్ యాడ్ అయ్యాయి. కానీ సెంటర్లో ఉన్న అందరూ అటెంప్ట్ చేయగలే స్కిల్ ఉన్నవారేనా అని ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ సుప్రీంకోర్టులో కేసు అయింది, హైకోర్టులో కేసు అయింది. ఈ స్కామ్ ర్యాంక్స్ వల్ల ఎవరికైతే 650, 600 లాంటి మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ర్యాంక్ ఎక్కడో పడిపోయింది. వాళ్ళకి ఇంకా ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ రాదు. అండ్ మంచి మార్క్స్ అంటూ వచ్చిన వాళ్ళు ర్యాంక్ రాలేదన్న బాధలో కొంతమంది స్టూడెంట్స్ అయితే సూసైడ్ కూడా చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉన్నాడు పూర్ ఫ్యామిలీ నుండి. ఇల్లు గడవనికి సమోసాలు అమ్ముతూ ఇంటికి వచ్చాక పీడబ్ల్యూ యకింగ్ క్లాసెస్ వింటూ చదివి 669 మార్క్స్ కొట్టాడు. చాలా మంచి స్కోర్. వీళ్ళు నిజమైన డాక్టర్స్ అవ్వాల్సిన వాళ్ళు. మన హార్డ్ వర్క్తో వచ్చేదే నిజమైన రిజల్ట్. కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, లచ్చలు దొబ్బుతారు. ఒకే స్టూడెంట్కి ర్యాంక్ని వేరు బ్రాంచెస్లో అడ్వర్టైజ్మెంట్లో వేసుకుంటారు. आदित्य कुमार पांडा, ये बच्चा 2 अलग अलग कोचिंग से पढ़ के और टॉप किया है 720 से 720। क्या खेला चल रहा है नीट में, क्या खेला चल रहा है। ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వల్ల ఒక 620 కొట్టిన స్టూడెంట్కి తన ఎగ్జామ్ సెంటర్లో 4-5 నిమిషాలు లేట్ అయినందుకు 100 గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తే 720 అవుట్ ఆఫ్ 720 వస్తాయి. ఇలా సెంటర్లో ఉన్న అందరికీ చేసింది. సెంటర్లో ఉన్న వాళ్ళందరూ ఆ టైంలో అంత స్కోర్ చేయగలుగుతారా అన్నది ఒక డౌట్, క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే ఆన్సర్ షీట్ వల్ల. ఫిజిక్స్లో ఒక ఆన్సర్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు స్టూడెంట్ ఏమనుకుంటాడంటే 2 ఆన్సర్స్ సిమిలర్గా ఉన్నాయి, ఇదేదో కన్ఫ్యూజింగ్గా ఉందని ఇంకా ఆ క్వశ్చన్ని స్కిప్ చేసేస్తాడు. ఎందుకంటే మైనస్ మార్క్స్ కూడా ఉంటాయి. ఆ భయంతో ఆ క్వశ్చన్ అయితే స్కిప్ చేస్తాడు. ఇంకో స్టూడెంట్ ఏది తెలియక అటెంప్ట్ చేస్తే ఆ క్వశ్చన్కి 5 గ్రేస్ మార్క్స్. అండ్ ఎవరైతే అటెంప్ట్ చేయలేదో వాళ్ళకే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్నట్టు, కానీ అటెంప్ట్ చేసిన వానికి 5 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. 2024 నీట్ అనేది స్టూడెంట్కి చాలా అన్ఫేర్గా జరిగింది. ఈ టాపర్స్ కనుక డాక్టర్స్ అవుతే ఖచ్చితంగా మినిమం 10 మందిని లేపేస్తారు. అందులో మీరు కూడా ఏం డౌట్ పడని అవసరం లేదు. ఖచ్చితంగా 10 మంది లేపేస్తారు వీళ్ళు ఇట్లా డాక్టర్స్ అయితే. 720/720 అయితే 67 మెంబర్స్కి వచ్చింది. ఇది చాలా అంటే చాలా అన్ఫేర్. డాక్టర్ అనేవాడు డాక్టర్ సినిమాలో శివకార్తికేయన్లా ఉండాలి, కానీ ఇలా స్కాములు చేసి ర్యాంకులు కొట్టిన వాళ్ళని సమాజంలోకి వదిలితే జనాన ప్రాణాలతో పేకాట ఆడతారు. అందుకే నీట్ రీకండక్ట్ చేసి ఈ ఎన్టీఏ అన్నీ మంచిగా చూసుకుంటూ బాగుంటుంది. ఎన్టీఏ మంచిగా అన్నీ చూసుకోవాలి. ఎన్టీఏ చేసిన ఫాల్స్ వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి. స్టూడెంట్స్లో ర్యాంక్ రాలేదన్న నిరాశ, ఎన్టీఏ తప్పుల వల్ల స్టూడెంట్ కెరియర్ ప్రమాదంలో ఉంది. సో మై పీపుల్, రేజ్ యువర్ వాయిస్ అగేన్స్ట్ నీట్ స్కామ్, రేజ్ యువర్ వాయిస్ అగేన్స్ట్ రీనీట్, సేవ్ యువర్ లైఫ్స్, మేక్ రైట్ పీపుల్ యాజ్ డాక్టర్స్. అప్పుడే సమాజం బాగుంటుంది, మీ ప్రాణాలు కూడా బాగుంటాయి. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సో మేక్ ఏ రైట్ పీపుల్ యాజ్ డాక్టర్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక స్టోరీ పెడతాను, మీరు ఖచ్చితంగా దీన్ని ట్యాగ్ చేయండి, నేను రీట్యాగ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.